గొప్పగా ఉండే ప్రాంతమే మన కంటోన్మెంట్ ప్రాంతం. చాలామంది దీన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీ కలుపుతా అంటే అంటున్నారు, కొద్దిమంది కలపమంటున్నారు, 7 అంతస్తులు 10 అంతస్తులు కట్టుకోవాలని చెప్పి ఆశపడిన కలపమంటున్నారు. ప్రశాంతంగా ఉండాలని మాత్రం కలపద్దంటున్నారు. ఇవాళ 2 రకాల వాదాలని ఏది ఏమైనా కంటోన్మెంట్ చేయాలని నిజంగా మనకు ఒక సికింద్రాబాద్కి ఒక వరం. ఎన్ని వేల ఎకరాలలో చెట్లతో ఇవాళ పొల్యూషన్ లేకుండా మనం గడుపుతున్నామో మనం ప్రత్యక్ష సాక్షులం. కాబట్టి ఈ కంటోన్మెంట్ గొప్పతనాన్ని, కంటోన్మెంట్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించి మీకు ఒక మంచి కంటోన్మెంట్ అందించడంలో నా వంతు పాత్ర పోషిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నాం. ఇప్పుడే అన్నానగర్లో వేస్తున్నాం. డబుల్ బెడ్రూమ్లు కడితే సంతోషపడ్డాం. కానీ డబుల్ బెడ్రూమ్లు మా అన్నానగరం తీసుకుపోయి తులకపల్లి ఇస్తా అంటే, మా అన్నానగరం తీసుకుపోయి గడికసలు ఇస్తా అంటే, ఈ అన్నానగర్లో ఉన్న వాళ్ళు ఇక్కడ పళ్ళమ్మకొని బతుకుతారు, ఇక్కడ సికింద్రాబాద్లో షాపుల్లో పనిచేస్తారు, ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 10 మంది ఇళ్లలో బట్టలుతో వాళ్ళు, బాసలతో బతికే వాళ్ళు, పేదవాళ్ళు, రెక్కల కష్టం నమ్ముకునే వాళ్ళు ఇవాళ తీసుకుపోయి అక్కడైతే పిల్లలు తల్లిని వేరు చేసి ఎట్లుంటుందో ఇవాళ ఇక్కడున్న ఉపాధిని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వేరు చేయడం అనేది ఉంటుందని చెప్పి ఇంతమంది మాట్లాడినా, డబుల్ బెడ్రూమ్ని తప్పకుండా ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లు కావాలో వాళ్ళకి ఇళ్ళ జాగాలు లేకపోతే అవసరమైతే ప్రభుత్వపరమైన భూములు ఎక్కడున్నా కూడా అక్వైర్ చేసుకొని కొనుక్కొని పేదలకు డబుల్ బెడ్రూమ్ని ఇక్కడే కట్టియాలి అని చెప్పి గట్టిగా చెప్పొచ్చిన. లేకపోతే ఇవాళ ఎంతమందికి మీరు అలకడి చేసిందో ఎవరు అక్కడికి పోతలేరు. కేవలం సండే మాత్రమే పిక్నిక్లో పోయి ఇల్లుందా లేదా చూసుకొచ్చుకుంటాం తప్ప అక్కడ నివసించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చిన. ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్లో కూడా రోడ్లు చక్కగా లేవు, లైట్లు చక్కగా లేవు, కరెంటు కనెక్షన్ ఇవ్వలే, తాగే నీళ్ళ కనెక్షన్ ఇవ్వలే, డ్రైనేజ్ పైపులు లేవు, సంపులు లేవు, ఓడే ట్యాంకులు లేవు. ఇవి ఏమీ లేకుండా మీరు పోయి ఉండమంటే మనుషులు కదా. నేను ఒకసారి మురారి పల్లెంలో తుర్కపల్లి పక్కపడి 10,000 మందికి ఇల్లు కట్టి, 10,000 మంది ఉండాలి అక్కడ, 10,000 మందికి ఇల్లు కట్టి ఇప్పుడు సుక్క నీళ్ళు ఇవ్వడం, చుట్టంతా తిరిగిన బోర్లు ఎక్కడైనా చేద్దామని చెప్పి బోర్లు కడతలేవు, బాయిల లీజు తీసుకుందాం అనుకున్నాం, ఎవరు లీజుకి ఇస్తలేరు, నీళ్ళ పైపులు అయితే కూడా పారేస్తుంది. అంటే కట్టి 4 ఏళ్ళు అయినప్పటికి కూడా తాగే నీళ్ళు లేకపోతే ఉండగలరా అని చెప్పి అడుగుతున్నాయి. 10 మంది 20 మంది అంటే నీళ్ళ ట్యాంకర్ కొనుకొచ్చుకుంటారు, కానీ 10,000 మందికి నీళ్ళ ట్యాంకర్ ఆస్కారం లేదు. ఒక గట్ల ఉంది ఈ పాలకుల ఆలోచన. కాబట్టి తప్పకుండా ఇలాంటి వాటిని తొందరగా పరిష్కరించి పేదలకు డబ్బులు పిలిపించడంలో నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మాట ఇస్తా ఉన్నా. మన మురికాలో పోతాం, మురికాలో పక్క పట్టున్న ఇళ్ళన్నీ కూడా వాసన వస్తాయి, తినే అన్నం అప్పుడు కూడా వాసన వస్తూనే ఉంటాయి. అటొక కాలం వస్తుంది, ఇటొక కాలం వస్తుంది. ఇవాళ ఆ 2 విమాననగరం దగ్గరికి పోతే 15 ఫీట్ల కాలువలో నీళ్ళు పోవాలి. ఆ 15 ఫీట్ల కాలువ నీళ్ళు పోక ఇంకా తంతే మొత్తం మునిగిపోతే, ఒక్కసారి కనుక మునిగిపోతే సంవత్సర కాలం సంపాదించిన సంపాదనతో పోతే పేదలు. అందువల్ల ఆ సమస్య మనం వెంటాడుతూ ఉంది. ఇలాంటి సమస్యలు, పార్కులు, జిమ్ములు, వాకింగ్ ట్రాకులు ఇలా కంటోన్మెంట్లో ఇవ్వడం కోసం మా వంతుగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ, ఆనాడు ఎవరికి వాళ్ళుగా గొప్ప మీడియాతో ఆశ్రయించారు. ఒక హైడ్రా మీద కొట్టాలని మీ వాళ్ళని గుర్తుపెట్టి, ఇలా హైడ్రా పేట పేదల ఇల్లు కూడుస్తానన్నాడు. ఎట్లా కూడుస్తావు నా కొడుకు అని చెప్పి గల్లాప జరిగింది మనమే. మూసి పేద పేదల ఇల్లు కూడుస్తానన్నాడు, గట్టి కడిగింది మనమే. ఇలా పేదల జోలు వస్తే కబద్దామని చెప్పింది మనమే. ఒక మాట చెప్పాలంటే ఇలా ఇచ్చిన హామీని దేవుడు ఇచ్చిన హామీలు దేవుడు కానీ ఉన్న ఇల్లు కూడగొట్టి ఉన్న పేదలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాని మీద నిరంతరంగా పోరాటం చేద్దాం. పేదలకు కంటికి రెప్పలాగా ఎల్లవేళ కాపాడంలో ఆనాడు ఏ మాట అయితే ఇచ్చినో ఆ మాట కట్టుబడి ముందు కూడా మేము వెంట ఉంటా అని, మీకు అండగా ఉంటా అని చెప్పి, మీ కుటుంబ సభ్యులుగా ఉంటా అని చెప్పి మాట ఇస్తూ ఇంత గొప్పగా మీరు ఆదరించినందుకు మీకు ధన్యవాదాలు ఇస్తూ సెలవుతున్నా. భారత మాతాకి జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ